సో అయితే ఇప్పుడు అంటే మీరన్నట్టు వాళ్ళ స్వార్థం కోసం ఏదైతే మీరన్నారు గదా! 7 దొరికింది దొరక్క వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు హైలైట్ అవుతున్నా అనుకున్నప్పుడు మరి సడెన్‌గా ఎందుకు ముస్లింలని పక్కన పెట్టేసి నిన్న ఒక వీడియో వచ్చింది. ముస్లిమ్స్ మనం బాయి మనం ఫ్రెండ్స్ మీ ఫాదర్, మా ఫాదర్ ఒకటే సంథింగ్ ఏదో వీడియో నేను పూర్తిగా చూడలేదు. అలాంటి ఒక వీడియో వచ్చింది. మనం ఒకటే ఏమన్నుంటే మనిద్దరం కలిసి వీళ్ళని టార్గెట్ చేద్దాం అనే విధంగా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎందుకు సడెన్‌గా ఈ అవును. ఈ ఈ యాంగిల్ ఎందుకు డైవర్షన్ అయిందంటారు ఇప్పుడు? అయితే ఇప్పుడు అక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, హ్మ్. గొడవ ఇద్దరి మధ్యలో జరిగింది. ఓకే. షమీకి, ప్రవీణ్‌కి. హ్మ్. ప్రవీణ్ క్షమాపణ చెప్పిండు. హ్మ్. ప్రవీణ్ కూడా నాకేమన్నాడు, నాకు ప్రాణ భయం ఉంది. నన్ను మర్డర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పిండు. ఎవరిని ఉద్దేశించి అన్నాడు? హ్మ్. ఆ బెదిరించిన వ్యక్తి గురించి అన్నాడు. నేను ఆ ఓకే. బెదిరించిన వ్యక్తి కూడా చేశాడని నేను అనట్లేదు. హ్మ్. 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 ఈయనకు ఒక భయము, ఆయన బెదిరించిండు. హ్మ్. జనరల్ గా ఉండే ఆలోచన లేదు. ఓకే. ఇది ఈ పక్కనమైంది ఇది హ్మ్. పక్కనమైంది. ఆడు దీనికి కూడా మూల కారణం వాడే అజయ్. హ్మ్. అజయ్ అనేవాడు పిచ్చోడు ఆడు పిచ్చినా కొడుకు వాడైతే. అదే నెక్స్ట్ అజయ్ అని రాసినట్టున్నారుగా మీరు. ఎవరు అవును ఇప్పుడు రాముడి గురించి మా దేవి దేవతల గురించి తప్పుగా ఎవడు మాట్లాడిండో ఫస్ట్ కత్తి మహేష్ అంటుడు పోయిండు. అదే ఆ విధంగానే తెచ్చిండు. హ్మ్. వీడు కూడా మా సీతమ్మ గురించి మా రాముడు అంటే మా సీతమ్మను నేను ఇష్టంతో నిన్ను ఏది స్వయంవరంలో గెలుచుకోలేదు, పెళ్లి చేసుకోలేదు. స్వయంవరంలో నీకు అవసరమైతే లక్ష్మణుడితో వెళ్ళిపో, భరతుడితో వెళ్ళిపో, సుగ్రీవుడితో వెళ్ళిపో. ఇది మనిషా పశువా అండి వాడు సచ్చినాడు? అసలు మనిషేనా వాడు? అది నోరేనా వాడిది? ఎక్కడ కనబడ్డదండి అది? ఏ రామాయణంలో చదివిండండి వాడు? వాడు రాసిన రామాయణం చదివిండా లేక వాల్మీకి రాసిన రామాయణం ఎక్కడైనా ఉందా అది? అక్కడ మనిషి పుట్టుక పుట్టిండే వాడు అసలు. ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ వైఫ్ ఏం కాదు, వాడిని చంపేసింది కదా, చంపిండో చనిపోయిండో మనకు తెలియదు కానీ వారి కుటుంబానికి ఎంత నష్టం అంటే, మరి ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబం కంట్రోల్ చేయొద్దా?